తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉస్మానియా యూనివర్సిటీలో కాకరేపుతోంది. సోమవారం సీఎం రేవంత్ ఓయూకు వస్తుండగా అడ్డుకుంటామని బీఆర్ఎస్ విద్యార్థి సంఘం చెబుతోంది. దీంతో క్యాంపస్ లో ఏం జరగనుందన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అడ్డుకుంటామన్న బీఆర్ఎస్వీ నేతలను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుంటున్నారు. ఓయూ లైబ్రరీలో రేవంత్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండగా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేసి క్యాంపస్ నుంచి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు బీఆర్ఎస్వీ లీడర్లు. నిరుద్యోగులకు విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నినాదాలు చేశారు. రేపు ఉస్మానియా యూనివర్సిటీకి రావడానికి మేము ఉస్మానియాలో బహిరంగ లేఖ రాస్తా ఉన్నాం. ఏదైతే ఉందో ఇక్కడ జాబ్ క్యాలెండర్ కావాలి, అలాగే ఏటా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. మీరు ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ఏమైనాయి, అలాగే సార్ మేము ఏమనట్లే ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యార్థులకు విద్యా భరోసా ఇస్తున్నారు. ఇవన్నీ మర్చిపోయి అలా మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నారు. మీరు ఏమంటున్నారు? మీరు ఏదైతే అప్లికేషన్ పెట్టినటువంటి అవన్నీ మీరు చేయాలని చెప్పి మిమ్మల్ని అడ్డుకోవాలని దయచేసి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విన్నవిస్తా ఉన్నాం. మాకు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నాం కదా, మా జాబ్ క్యాలెండర్ ఏది, మా జాబ్ క్యాలెండర్ ఏది, ప్రతి ఏటా ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఏవి, ఫీజు రియంబర్స్మెంట్ ఏదో మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాం రేవంత్ రెడ్డి? ఈ ఎలక్షన్ పర్వమా? నేను ఒక విద్యార్థిని, మా ఉస్మానియా యూనివర్సిటీ అరే ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో 2,000కు పైగా 1000కి పైగా ఖాళీలు ఉన్నాయి. వీటిని మాత్రం మీరు ఖచ్చితంగా దానికి సలహా చెప్పండి. దాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పండి. మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఖండిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి అలా మేము దేవిశంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ డయానా. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లబోతున్నారు. సో దీంతో చాలా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశం కనబడుతూ ఉంది. సో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకొని తీరుతామని చెప్పేసి బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ కి సంబంధించిన భారత రాష్ట్ర సమితికి సంబంధించిన విద్యార్థి విభాగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. యూనివర్సిటీలో పలు ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు దాదాపుగా ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఉద్యమాలకు పురిటిగట్ట లాంటిది. సో తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెట్టి అనేక ఉద్యమాలకు అక్కడే పురుడు పోసుకున్నటువంటి పరిస్థితి. సో అలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి దాదాపుగా 2 దశాబ్దాల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి వెళ్తున్నప్పుడు చాలా ఆసక్తికర చర్చ జరుగుతా ఉంది. ఇప్పుడు గతంలో కూడా ఏ సీఎం కూడా అంటే దాదాపుగా 4 టర్ములు దాదాపుగా 2 దశాబ్దాలు 20 సంవత్సరాల నుంచి కూడా ఎవరు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లిన పరిస్థితి లేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా ఇక్కడికి వెళ్తుండడంతో చాలా ఆసక్తికరంగా ఒకవైపు కొంత అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కావచ్చు, అధ్యాపక బృందాలు కావచ్చు ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటే మరొక వర్గం మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకొని తీరుతామని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాయి. సో రేపు సోమవారంలో జరిగే ఒక సెమినార్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నాడు. సో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా రాష్ట్రంలో విద్యారంగంలో తీసుకురావాల్సిన మార్పులు తన మనసులోని మాటను నిన్న ప్రసంగం రూపంలో రేపు వెలిపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ సీఎం ఉస్మానియా యూనివర్సిటీకి వస్తుండడంతో అక్కడ ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, అదేవిధంగా అధ్యాపక బృందాలు కావచ్చు దంపడి ఆశలు పెట్టుకున్నాయి. ఎందుకంటే దశాబ్దాల కాలంగా యూనివర్సిటీతో పాటుగా యూనివర్సిటీలో అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. సో ఆ సమస్యల పరిష్కారానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి కూడా కొంత ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నికల నిర్వహణ ఒకటి, విద్యార్థి సంఘ ఎన్నికల నిర్వహణ, దాంతో పాటుగా యూనివర్సిటీకి ల్యాండ్ కబ్జా అయిందని చెప్పేసి కూడా చాలా ఆరోపణలు వస్తా ఉన్నాయి. సో వాటిపైన ఏదైనా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారా అనేది తెలుస్తా ఉంది. సో దాంతో పాటుగా అనేకమైన టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టు ఖాళీ ఉన్నాయి. సో వాటికి సంబంధించి భర్తీకి సంబంధించి దాదాపుగా 1400 టీచింగ్ పోస్టులు, అదేవిధంగా 2300 నాన్ టీచింగ్ పోస్టులు కూడా భర్తీకి నోచుకోలేదు. సో వీటికి ఇప్పటికైనా మోక్షం వస్తుందా అనే పరిస్థితి కూడా కొంత ఉంది. సో దీంతో ఇంజనీరింగ్ విభాగంలో ఒక శాశ్వత ప్రొఫెసర్ కూడా ఇప్పటి వరకు లేదు. దీంతో కాంట్రాక్ట్ గెస్ట్ లెక్చర్లతో పెట్టుకుంటూ వస్తున్నారు. సో దాదాపుగా
ఉర్దూ విభాగంలో కూడా 19 మంది కానీ 4 చాలా సైకాలజీ, ఫిలాసఫీ అనేక దాంట్లో అధ్యాపకుల కొరత, ప్రొఫెసర్ల కొరత ఉంది. సో వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుందేమో అని చెప్పేసి కూడా కొంత యూనివర్సిటీలో సంబంధించినటువంటి అధ్యాపక బృందాలు కావచ్చు, విద్యార్థులు కూడా చాలా గంపడాశలతో ఉన్నారు. మరోవైపు యూనివర్సిటీకి సంబంధించి గతంలో ఎప్పుడు వెళ్ళని సీఎంలు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం తన పంతా మార్చుకొని యూనివర్సిటీకి వెళ్తున్నట్టు, అది కూడా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమానికి పునాదిగా నిలిచింది. ఒక తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అసలు తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఇప్పుడు మరొకసారి ఒక చర్చనీయాంశంగా మారుతోంది. గతంలో సీఎం బీఆర్ఎస్ అధినేతగా సీఎం కేసీఆర్ ఉన్న సందర్భంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళనే పరిస్థితి, ఉస్మానియా యూనివర్సిటీకి రావాల్సిందే కూడా చాలా సందర్భాలలో విద్యార్థులు అదేవిధంగా పలువురు కోరినప్పటికీ అతను కేసీఆర్ మాత్రం యూనివర్సిటీకి వెళ్ళలేని పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి కొత్త సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే అనేక వింగ్స్ అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో అనేక రకమైనటువంటి విద్యార్థి విభాగాలు, రాజకీయానికి సంబంధించిన పార్టీ విద్యార్థి విభాగాలు కావచ్చు, ఇతరత్ర అన్ని విభాగాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉంటారు. సో అక్కడ కొంత సెక్యూరిటీ పర్పస్ లో కూడా చాలా సెన్సిటివ్ కాబట్టి, సున్నితమైన ప్రాంతం కాబట్టి ఆ విద్యార్థుల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి, సో ఒకవేళ సీఎం సంబంధించి పర్యటన నేపథ్యంలో ఎవరైనా విద్యార్థులు ఆందోళన వహిస్తారా, లేకుంటే ఇతరత్ర ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు దారితీసే అవకాశం ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తాను ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తాను, గతంలో చాలా మంది సీఎంలుగా పనిచేసిన యూనివర్సిటీకి వెళ్ళలేకపోయారు. సో యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తాను అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సో రేపటికి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో చుట్టుపక్కల ఉస్మానియా యూనివర్సిటీతో పాటు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు పూర్తిగా పోలీసులు తమ ఆధీనం తీసుకున్నారు, స్వాధీనం చేసుకున్నారు, భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎవరైనా అంటే సీఎం పర్యటనను నిరసిస్తూ కానీ ఆందోళనలు వ్యతిరేకంగా ధర్నాలు నిర్వహిస్తే ఖచ్చితమైన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలువురు విద్యార్థి బీఆర్ఎస్ కి సంబంధించితో పాటు ఇతరత్ర విద్యార్థి సంఘాల విభాగాల పలువురిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ముందస్తుగా అరెస్టులు చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన 2 రకాల స్ట్రాంగ్ మెసేజ్లు ఇస్తా ఉంది. యూనివర్సిటీకి గతంలో సీఎం వెళ్ళలేదు, సో ఆ యూనివర్సిటీకి దానికి ఫుల్ స్టాప్ పెట్టి సెంటిమెంట్ కు ఉస్మానియా యూనివర్సిటీకి 2 దశాబ్దాల తర్వాత వెళ్లిన సీఎం గా కూడా మరొకసారి రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించే అవకాశం ఉండగా, మరోవైపు మాత్రం బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ విద్యార్థి సంఘాలు మాత్రం ఆ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అనేకమైనటువంటి విద్యా సమస్యలు ఉన్నాయి, సో విద్యా విభాగం అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని పట్టించుకోవటం లేదు. సో ఇట్లాంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతా ఉంది అనే యూనివర్సిటీలకు సంబంధించి ఇతరత్ర అన్ని రంగాల విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. వాటిని విద్యారంగాన్ని సంస్కరించాల్సినటువంటి సీఎం రేవంత్ ఏమీ పట్టించుకోకపోవడంతో విద్యార్థి మొత్తం కూడా విద్యా వ్యవస్థ పూర్తిగా నష్టపోతోందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ తో పాటు ఇతరత్ర విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మరి రేపు రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఇలాంటి పరిస్థితి ఉంటుంది. సో సీఎం రేవంత్ రెడ్డికి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎలాంటి ఆందోళన, ఎట్లాంటి వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది. మరి రేవంత్ రెడ్డి అక్కడ యూనివర్సిటీకి వెళ్ళాక యూనివర్సిటీలో ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారు, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ఏంది, విద్యారంగంలో మార్పులు తీసుకురావడానికి సీఎం మధ్యలో ఉన్నటువంటి ఆలోచనలు ఏందో అనేది మాత్రం రేపే బహిర్గతమయ్యే అవకాశం కనబడతా ఉంది. రేహాన్. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.